ఉంటాను. రాఘవేంద్రరావు ఆఖరి వరకు అలాగే చేశారు. అంతే, అవునండి. ఇప్పుడు చేసే సినిమాలు ఏదైనా చేద్దాం అనుకున్నా అంతే. అందుకే ఆయన అంత హెల్దీగా ఉన్నారు కదా సార్. ఆయన హెల్దీగా ఉండడం కాదు అసలు, ఆయన సినిమాలో హీరో హీరోయిన్ అందరూ మంచి గ్లామర్ గ్లామర్గా ఉంటారు సార్. అవును, గ్లామర్గా ఉంటారు. అదేలేండి. సో రాజశేఖర్ గారి సినిమా అలా మిస్ అయిపోయింది. ఇంకే పెద్ద హీరో సినిమా మిస్ అయిపోయారు సార్ మీరు? బాలకృష్ణ గారి సినిమా. ఓకే, బాలకృష్ణ గారు ఆయన ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ ఉన్నారు కదండి, శివలింగ కృష్ణ కృష్ణప్రసాద్ గారు. ఆయన నా దగ్గరికి వచ్చి, నేను తరంగ సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చిన వాళ్ళం. ఆయన వాళ్ళ సినిమా చేస్తుండేవాడిని అప్పుడు నేను. ఆయనకు వాళ్ళిద్దరు మంచి మంచి దోస్తులు అయితే నా గురించి ఆయన చెప్పారు నాకు. చెప్తే అదే బాలకృష్ణ గారు డేట్లు ఇచ్చారు నాకు, మంచి డైరెక్టర్ కోసం చూస్తుంటే ఎందుకు వేరే డైరెక్టర్ మహేష్ని పెట్టుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా చేస్తారు అని ఎవరు చెప్పారు? మా తరంగ సుబ్రహ్మణ్యం గారు. తరంగ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అవును, తెలుసండి, బాగా చేశారు కదా, ప్రొడ్యూసర్ గారు బాగా ఆడింది. అయోధ్యరామయ్య గారు చాలా బాగా ఆడింది. అయోధ్యరామయ్య చెప్తా సార్ ఆ విషయం కూడా, ఆడింది బాలకృష్ణ గారికి నేను చెప్తాను. అక్కడ ఓకే అయిందండి బాలకృష్ణ గారి దగ్గర. నేను చెప్పారు నా పేరు అక్కడ ఓకే అయిపోయింది. అయిన తర్వాత నన్ను బాలకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళమంది ఎటువంటి కథ, ఏం కథ చేద్దాం అని అంటే నేను అన్నాను, అడవి రాముడు చేద్దాం సార్. అంటే మార్చి ఆ ప్యాటర్న్ లో, అడవి రాముడు స్టైల్లో సినిమా చేద్దాం, అండర్ కవర్ ఆపరేషన్. అదే అడవిలోనే సినిమా, ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ పులులు మధ్య బాగుంటుంది దానికి, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే నాకు భలే ఉందని మీరు చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది నాకు. మనం పలానా రోజు బాలయ్య దగ్గరికి వెళ్తున్నాం అంటే టైం పెట్టారు నాకు, పలానా టైంకి వెళ్దామని. ఎర్లీ మార్నింగ్ అని, మార్నింగ్ ఆయన దగ్గరికి 7 గంటల 3 నిమిషాలు రమ్మన్నారు. కరెక్ట్ 7 గంటల 3 నిమిషాలు మనం ఆయన ముందు ఉండాలి సార్. నేను 6 గంటలకి నేను రెడీ కూర్చున్నా. ఈయన ఫోన్ చేయరు, నేను ఫోన్ చేస్తే ఎత్తరు. సరే ఏదో ప్రాబ్లం అయింది అంటే పోస్ట్ పోయిన అయిందాం అనుకున్నాను. ఆ నెక్స్ట్ డే పేపర్లో చూస్తే అరుణ్ ప్రసాద్ పేరు వచ్చింది. అరుణ్ ప్రసాద్. నేను ఇంకా ఆయన ఏం అడగలేదండి. సరే ఏమైందో తేడా నాకు తెలియదు కదండి. తరంగ సుబ్రహ్మణ్యం గారు నాకు పేపర్ చూసి నాకు అదేంటంటే కృష్ణప్రసాద్ ఎలా చేసాడేంటి, అరుణ్ ప్రసాద్ పెట్టాడు ఏంటని నాకు తెలిసారని ఆయన అడిగాడని. అడిగితే ఆయన ప్రాబ్లం చెప్పారండి. అదే టైంలో సురేష్ అంటే రామానాయుడు కలర్ ల్యాబ్ నుంచి ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయిందండి, బాలకృష్ణ గారి సినిమా. అప్పుడు డిటిఎస్లో డిస్క్లు వచ్చేసారు. డిస్క్లు వస్తే ఈ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేసేవారంటే ఒరిజినల్ డిస్క్లు తీసుకునేవారు కదండి. ఒరిజినల్ డిస్క్ 1-2 తీసుకునేవారు. అప్పుడు డిస్క్ 3000 అంత ఉండేదండి. దాన్ని కాపీ చేస్తే 100 రూపాయలండి. మామూలు డిస్క్ తీసుకుని దాన్ని కాపీ చేసేసేవారు. ఈ డూప్లికేట్ డిస్క్లు ఏమంటుంటే సినిమా రన్ అవుతున్న మళ్ళీ మధ్యలో టక్కన బ్రేక్ ఆగుతూ ఉంటుంది అండి, అలాగే ఆగి మళ్ళీ వెళ్తుంటుంది అలాగే, జర్క్ వస్తుంటుంది. థియేటర్ చూస్తున్నప్పుడు సినిమా ఏమవుతుందంటే ఆ డిటిఎస్ సౌండ్లో వస్తుంది సినిమా, టక్కున మోనోలోకి వస్తుందండి. డిస్క్ ఆగినప్పుడు ఆ మోనోలోకి వచ్చేటప్పుడు మనకు సౌండ్ కొడుతుందండి. ఏది ఇలా వచ్చింది మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుద్దండి. అలాగా ఆ సినిమాకి కొంచెం బ్యాడ్ వచ్చింది. అదే టైంలో వెంకటేశ్వర సినిమా రిలీజ్ అయిందండి. వెంకటేశ్వర సినిమా హిట్. ఆ సినిమా పెద్దగా అనుకున్నంత రాలేదండి. ఏ సినిమా అది? పేరు ఐడియా లేదు సార్. అది దాని ప్రొడ్యూసర్స్ కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి అండ్ పవిత్ర ప్రేమ కృష్ణ బాబా. పవిత్ర ప్రేమ అనుకుంటాను. సుబ్బయ్య గారు డైరెక్టర్. సుబ్బయ్య గారు అంటే ప్రొడ్యూసర్ అయితే మన చంటి గారు, అడ్డల్ చంటి గారు. అదే ఫ్రెండ్లీ మూవీస్ శ్రీనివాస్ రెడ్డి, కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్డల్ చంటి గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. అదే పవిత్ర ప్రేమ గాని కృష్ణబాబు గాని వాళ్ళు 2 సినిమాలు చేసింది బాలయ్య గారు. ఆ సినిమా పడుతున్నది. దాంతో ఎవరో ఏదో చెప్పారు ఆయనకి, బాలయ్య బాబుకి, మీ సినిమా కావాలని ఇలాగా ప్రింటింగ్ ఇలా చేశారు, మిక్సింగ్ ఇలా చేశారు అని ఇది రావడంతో ఆయన బ్యాన్ చేశారండి కొంతకాలం. సురేష్ ఫ్యాషన్స్ రామానాయుడు స్టూడియో ఆ పేరు నా దగ్గర ఎత్తొద్దు, ఆ సినిమాలో ఆ లొకేషన్ నాకు షూటింగ్ పెట్టొద్దు, నా డబ్బింగ్లు నా మొత్తం నా వర్క్ అక్కడ జరగొద్దు. కట్ చేస్తే ఏమైందంటే ఆ కాంపౌండ్ వచ్చిన డైరెక్టర్ నేను. ఓకే, అది ప్రాబ్లం అయిందండి. ప్రాబ్లం అది ఎప్పుడైతే అయిందో కృష్ణప్రసాద్ గారు ఎట్టిన పొద్దున్న సాయంత్రం తిరుగుతున్నాను డైరెక్టర్ కోసం ఎత్తుక్కోవడం అని. అప్పుడు నేను ఉన్నానండి లిస్ట్లో ఉదయ్ శంకర్ డైరెక్టర్ అండి, కలిసి ఉన్నారండి, ఆయన ఉన్నాడంటే గణేష్ డైరెక్టర్ తిరుపతి స్వామి ఉన్నారండి. కానీ ఆయన ముగ్గురికి టచ్లో ఉన్నాడు. ఆయన ముగ్గురు ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అండి. దాంతో ఆయనకి అర్థం కాక కేఆర్ఎఫ్ రామనాయుడు అదే ముగ్గురు ఆయనే చెప్పాడు ఒక రోజు నాకు,
ఆయనకి అర్థం కాక రామానాయుడు స్టూడియో చుట్టూ తిరుగుతున్నారండి. డైరెక్ట్ ఎవరో దొరుకుతారు అనేసి. అంటే రేపు మార్నింగ్ 7 గంటలకు 3 నిమిషాలు తీసుకెళ్ళాలి కదా సార్. ఆ ప్రాసెస్లో బూరిపల్లి శివరామకృష్ణ గారు కనిపించారండి. తమ్ముడు చేసాడు కదా తమ్ముడు. శివరామకృష్ణ గారు. తమ్ముడు చూడగానే అరుణ్ ప్రసాద్ బాలయ్య బాబుతో గతంలో పనిచేసి ఉంటాడు కదా కోడి వెంకటేష్ గారి సినిమాలు. ఆయన అక్కడే కదా కోడి వెంకటేశ్వర గారు క్యాంప్ కదండి. అవును. కోడి వెంకటేష్ గారు చాలా సినిమాలు చేశారు కదా, అవును. చేసి ఉంటాడనేసి ఎంక్వైరీ చేసింది. వెంటనే ఆయన అరుణ్ ప్రసాద్ గారిని పట్టుకున్నారు. ఆయన అప్పుడు తమ్ముడు తమిళ్ సిట్టింగ్ జరుగుతున్నాయండి చెన్నైలో. ఆయన పట్టుకునంటే అప్పుడు కూడా ఫ్లైట్ టికెట్ వేసి అప్పుడు కూడా పిలిపించేసి అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా అయిందండి. చాలా విచిత్రంగా ఉన్నాయి మీ కథలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.